రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్ని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ హ్యాకర్స్ దోపిడీ మాత్రం ఆగడం లేదు. తాజాగా హ్యాకర్స్ మరో పంజనైతే విసిరారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గవర్నమెంట్ వెబ్సైట్లనైతే గేమింగ్ వెబ్సైట్స్ అయితే నిర్వాహకులు హ్యాక్ చేశారు. తెలంగాణ హైకోర్టుతో పాటు దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ వెబ్సైట్లనైతే హ్యాకింగ్ చేస్తున్నట్లుగానైతే తెలిపింది. తెలంగాణ హైకోర్టు వెబ్సైట్లనైతే జడ్జిమెంట్ కాపీని డౌన్లోడ్ చేస్తుంటే గేమింగ్ యాప్ లింక్ అయితే వెబ్సైట్ అయితే డైవర్ట్ అయితే అవుతుంది. ఇది హ్యాకింగ్ కు సంకేతం. ఇలా హైకోర్టు ఒక్కటే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సర్కారీ వెబ్సైట్లలోకైతే ఎంటర్ అయ్యారు గుర్తు తెలియని హ్యాకర్స్. ఇది హ్యాకర్స్ పనా లేదంటే గేమింగ్ నిర్వాహకులు చేశారా అనే విషయంపై అయితే సెంట్రల్ అండ్ స్టేట్ అధికారులు కూడా ఆరా తీస్తున్నారు. రైట్ ఇక బులెటిన్ లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. రోజు రోజుకైతే హ్యాకర్స్ పంచన్ అయితే పెరుగుతూనే ఉంది. ఏదో ఒక రకంగా మొబైల్స్ హ్యాక్స్ కావచ్చు, వివిధ రకాల మొబైల్స్ కైతే అనేక లింక్స్ అయితే రావడంతో మొబైల్స్ హ్యాక్ కావచ్చు, వెబ్సైట్లను అయితే మామూలు స్థితికి తెచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగానైతే తెలంగాణ హైకోర్టుతో సహా ప్రభుత్వంలో అయితే చాలా వరకు అయితే హ్యాకర్స్ అయితే పెరిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా గవర్నమెంట్ వెబ్సైట్లపై కూడా హ్యాకర్స్ పంజన్ అయితే పెరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న సర్కారీ వెబ్సైట్లు కూడా అయితే హ్యాక్ అయినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో భాగంగా తెలంగాణ హైకోర్టు సహా దాదాపు అన్ని ప్రభుత్వ వెబ్సైట్లకైతే ఈ మన హ్యాక్ అయితే పంచన్ అయితే పెరిగినట్టు తెలుస్తుంది. జడ్జిమెంట్ కాపీని డౌన్లోడ్ చేస్తుంటే గేమింగ్ యాప్ లింక్ అయితే డైవర్షన్ అయినట్టు తెలుస్తుంది. గేమింగ్ యాప్స్ నిర్వాహకులు చేశారా లేదా హ్యాకర్స్ చేశారా అనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. రైట్ ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్ఛార్జ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి. హిమవర్ష, మనం చూస్తా ఉన్నాం ఈ రోజు ఉదయాన్నే హైకోర్టుకు సంబంధించిన వెబ్సైట్ ఎప్పుడైతే హ్యాక్ అయిందో దాని తర్వాత కూడా దేశవ్యాప్తంగా అనేక వెబ్సైట్లు కూడా హ్యాక్ అయ్యేట్టు కూడా ఇప్పటికే ఐటీ డిపార్ట్మెంట్ వెరిఫై చేసింది. ఇవన్నీ కూడా ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి వెబ్సైట్ కనుక ఓపెన్ చేస్తుంటే ఆటోమేటిక్ గా ఇవి బెట్టింగ్ యాప్లకి, క్యాసినో యాప్లకి డైవర్ట్ అవుతా ఉన్నాయి. సో మొత్తంగా మనం గమనిస్తే దేశవ్యాప్తంగా ఒక టెర్రర్ అలర్ట్ సృష్టించాలని చెప్పి కూడా వీళ్ళు ప్రయత్నం చేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఓవరాల్ గా చూస్తే దేశవ్యాప్తంగా 20 పైగా గవర్నమెంట్ వెబ్సైట్ కాకుండా అన్ని రాష్ట్రాల్లో పోలీస్ వెబ్సైట్లు కావచ్చు, తర్వాత గవర్నమెంట్ సంబంధించిన అన్ని రకాల వెబ్సైట్లు కూడా ఇదే రకంగా వాళ్ళు హ్యాక్ చేసినట్టు తెలుస్తా ఉంది. వెబ్సైట్లకు వెళ్ళగానే ఆటోమేటిక్ గా ఆ క్యాసినో వెబ్సైట్ అంటే ఈ గేమింగ్ వెబ్సైట్లకు డైవర్ట్ అవడం అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా చూస్తా ఉంది. అంటే ఒక వెబ్ టెర్రర్ సృష్టించాలని చెప్పని ఒకసారిగా అల్లకల్లో సృష్టించాలని చెప్పని ఈ రకమైన ప్రయత్నం చేసినట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గవర్నమెంట్ వెబ్సైట్ కూడా పూర్తి స్థాయిలో ఆ వెబ్సైట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా క్యాసినో కావచ్చు, తర్వాత వివిధ రకాల వెబ్సైట్లకు డైవర్ట్ అవుతున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి site.gov.in క్లైమ్ నౌ అని చెప్పినా గానీ, అలాగనే site.gov.in బెట్టింగ్ అని కొట్టినా గానీ, సైట్ star.gov.in క్యాసినో కొట్టినా గానీ, ఇవన్నీ కూడా ఎన్ని రకాల బెట్టింగ్ యాప్లు, ఎన్ని రకాల క్యాసినో వెబ్సైట్లు పూర్తి స్థాయి డైవర్ట్ అవుతున్న నేపథ్యంలో ఇది ఒక టెర్రర్ సృష్టించడానికి, తర్వాత దీంట్లో గేమింగ్ యాప్ మీద కేంద్రం ఎప్పుడైతే ఒక నిర్ణయం తీసుకుని గేమింగ్ బ్యాన్ చేసిందో దానికి ప్రత్యేకంగా వాళ్ళు ఒక టెర్రర్ సృష్టించాలనే నేపథ్యంలోనే ఈ రకమైన డైవర్షన్ చేసినట్టు కూడా ఇప్పటికే ఐటీ డిపార్ట్మెంట్ కూడా గుర్తించింది. ఖచ్చితంగా ఇదొక ప్రమాదకరమైన నెట్వర్క్ అని కూడా గుర్తించిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ నెట్వర్క్ లింక్ అవడం, తర్వాత ఎక్కడ లింక్ చేశారు, ఏ రకంగా లింక్ చేశారు దాని మీద ప్రస్తుతం మాత్రం కేసులు నమోదు చేసి ఎక్కడికక్కడ అది తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తర్వాత ముంబై కావచ్చు, ఎక్కడికక్కడ ఐటీ డిపార్ట్మెంట్ కేసులు నమోదు చేసి ప్రస్తుతం మాత్రం ఇంకా దీనికి సంబంధించిన ఐటీ సెక్టర్ మొత్తం కూడా అలర్ట్ అయిపోయి ఎక్కడెక్కడ ఇవన్నీ కూడా అంటే ఎక్కడైతే ఈ లింకులు క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా డైవర్ట్ అవుతున్నాయి ఆ లింకులన్నింటినీ కూడా రిమూవ్ చేయడం, తర్వాత దీనికి ప్రధానమైన కారణం ఎక్కడి నుంచి ఎవరు దీని మీద ఫోకస్ చేశారు, ఈ ఐపీఎస్ ద్వారా ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. ఏదైనా ఒక దగ్గర నుంచి అటాక్ చేస్తున్నారంటే ఆ సర్వర్ కానీ సిస్టమ్ కానీ ఒక ప్రత్యేకమైన ఐపీ అడ్రస్ ఉంటుంది. ఆ ఐపీ అడ్రస్ ని కూడా డైవర్ట్ చేసి దాన్ని గుర్తించకుండా చాలా పకడ్బందీగా అటాక్ చేసేది చూస్తుంది. మొత్తం మీద ఇదొక వెబ్సైట్ టెర్రర్ అటాక్ కూడా మనం గుర్తించుకోవచ్చు. ఇవన్నీ కూడా గేమింగ్ చేస్తున్న ఏమైతే ఈ గేమింగ్ యాప్లు కావచ్చు, గేమింగ్ వెబ్సైట్ లో ఈ రకమైన టెర్రర్ సృష్టించాలని చెప్పని కూడా ప్రస్తుతం కేసు నమోదైంది. మరి ఇది గేమింగ్ వాళ్ళు చేస్తున్న పని అంటే ఈ గేమింగ్ యాక్ట్ ప్రకారం గేమింగ్ ను బంద్ చేసి పూర్తిగా ఒక జీవో ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని బంద్ చేసిన నేపథ్యంలో వాళ్ళు
కావాలని చెప్పేసి అటాక్ చేశారన్న నేపథ్యమే కాకుండా మరి వాళ్ళ పేరు చెప్పుకొని హ్యాకర్స్ అంటే మన దేశంలో అల్లకొల్ల సృష్టించాలని ఉగ్రవాదులు కట్టుపత్రాలు సృష్టిస్తుంటే ఈ టెర్రర్ అటాక్స్ ఏమైతే ఉన్నాయో వెబ్సైట్లను కూడా ఈ రకంగా హ్యాక్ చేసి మనల్ని భయోత్పాదకు గురి చేసి మన యొక్క ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నంగా కూడా వాళ్ళు ప్రయత్నం చేసినట్టు కూడా ప్రస్తుతం మనకు ఈ దాడిని బట్టి అర్థమవుతుంది. మొత్తం మీద దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ దాడి మనం గమనించవచ్చు. ఎప్పుడైతే ఢిల్లీ అటాక్ జరిగింది, టెర్రరిస్ట్ అరెస్ట్ అయిన తర్వాత దీని మీద వారు కూడా ప్రయత్నం చేశారు టెర్రరిస్టులు. దాన్ని కూడా గుర్తుపెట్టి చేశారు. అంటే ఒక విషయం ద్వారా వాటర్ లో కలిపి అందరిని చంపేసే ప్రయత్నం కూడా చేశారు. అది కూడా ట్రాక్ చేసి వాళ్ళు పట్టుకోవడం జరిగింది. తర్వాత ఢిల్లీ బాంబ్లాస్ట్ మనం చూసాం. దాని తర్వాత ఈ రకంగా ఇన్ని గవర్నమెంట్ సైట్లు ఒకేసారిగా చివరకు కోర్టుల వెబ్సైట్లు కూడా వాళ్ళు డైవర్ట్ చేయడము, హ్యాక్ చేయడం లాంటి జరిగిందంటే ఇది చాలా తీవ్రమైన చర్యగా భావిస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, తర్వాత స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, దీని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. ఖచ్చితంగా ఎవరు చేశారు, ఎవరు దీన్ని ఈ లింక్స్ ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారని దాని మీద ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కొనసాగుతూ ఉంది. మొత్తంగా దీంట్లో బీడీజీ స్లాట్ అన్ని వెబ్సైట్లు కావచ్చు, అన్ని కూడా క్యాసినో వెబ్సైట్లు, గేమింగ్ వెబ్సైట్లు మొత్తం దీంట్లో ఉన్నాయి. టోటల్ గా వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేసింది gov.in అంటే ప్రభుత్వ యొక్క ఏమైతే గవర్నమెంట్ వెబ్సైట్లు ఏవైతే గవర్నమెంట్ డొమైన్ వెబ్సైట్లు మాత్రమే వీళ్ళు టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. రైట్ రెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.